క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో ఈ సాయంకాలం దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలందరికీ కూడా శుభములు. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది. నీ జీవితంలో దేవుని యొక్క కృప ప్రవేశించాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రవహించాలి అంటే, నీకు వృద్ధి కలగాలి అంటే, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నీకు ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణము, స్వభావం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేటటువంటిది, ఆ వినేటువంటి దాన్ని ఆచరించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని గురించినటువంటి జ్ఞానము నువ్వు సంపాదించుకున్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కేవలం జ్ఞానం సంపాదించుకోవడం వల్ల మాత్రమే కాదు, దానికి ఇంకొక పదం కూడా మనం యాడ్ చేయాలి. అది ఏంటి అంటే, దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఆ చదువుకున్నటువంటి జ్ఞానానికి విధేయత అనేటటువంటిది జోడించాలి. ఎందుకంటే జ్ఞానం ఒక్కటిదే మన జీవితంలో ఆశీర్వాదాలను తీసుకురాలేదు. సొలొమోను మహారాజుకి చాలా జ్ఞానం ఉండేటటువంటిది, కానీ ఆయన జీవితంలో విధేయత అనేటటువంటిది లోపించింది. ఆయన చిట్ట చివరికి తన అవసాన దశలో దేవుడి మార్గం నుంచి తొలగిపోయాడు. కాబట్టి జ్ఞానము ఉండాలా, విధేయత అనేటటువంటిది ఉండాలా, దేవుని యొక్క వాక్యం చదవడం అనేటటువంటిది ఉండాలా. అది నీ జీవితంలో ఖచ్చితంగా నిశ్చయంగా అభివృద్ధిని, నీ జీవితంలో మార్పుని కలిగజేస్తుంది. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ప్రస్ఫుటం అవుతుంది. నీ రక్షకుడు మిగిలినటువంటి వాళ్ళ మాదిరి కృంగిపోయినటువంటి వాడు కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను పైకి లేపతాడు, బలపరుస్తాడు, కొత్త మార్గాల్ని తెరస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు, నీకు నిరీక్షణ అనేటటువంటిది కలిగజేస్తాడు. ఆయన మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా, ఆయన శరీరము చనిపోయి పాతి పెట్టబడినటువంటి స్థితిలో, అటువంటి స్థితిలోకి పోతుందని తెలిసినా కూడా ఆయన దేవుని మీద నిరీక్షణ, దేవుని మీద నమ్మకం అనేటటువంటిది కోల్పోయినటువంటి వాడు కాదు. మన యొక్క పర్ఫెక్ట్ సేవియర్ యేసు, ఆయన తనలో ఉండేటటువంటి ఆ బలాన్ని, తనలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తిని తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ఆయన నీకు కలుగజేసి, నీ యొక్క మానసిక కృంగుదల నుంచి, నీ నిస్పృహ నుంచి, నీ నిరాశ నుంచి పైకి లేపి బలవంతునిగా చేసి ముందు నడిపించగలిగినటువంటి రక్షకుడు. అటువంటి వ్యక్తి మీద మనము విశ్వాసము పెట్టుకొని ఉన్నామండి. అటువంటి రక్షకుడు. ఇంకొంచెం దాన్ని విపులంగా చెప్పుకుంటాం. దేవుడు బైబిల్లో కనిపించే దేవుడు. ఆయన నిన్ను యేసులో రక్షించినప్పుడు, యేసు ప్రభు యొక్క రక్తంతో నీ పాపాలని ఆయన కడిగి పరిశుద్ధపరిచి నిన్ను శుద్ధి చేసి నిన్ను తన ఆత్మతో నింపినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగింది. అది ఏమిటి అంటే, దేవుని యొక్క ఆత్మ. ఈ దేవుని యొక్క ఆత్మ అనేటటువంటి పదానికి ఇంకొక పర్యాయ పదం ఏమిటి అంటే యెహోవా యొక్క ఆత్మ. ఇంకొక పర్యాయ పదం ఏంటంటే క్రీస్తు యొక్క ఆత్మ. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని సూచించింది. పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ, దేవుని కుమారుని యొక్క ఆత్మ, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, అన్ని ఒకటి. ఆ పరిశుద్ధాత్మతోటి ఆయన నిన్ను నింపినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ నీ హృదయంలో బలాన్ని, శక్తిని కలుగజేసేటటువంటి వాడు. నువ్వు కృంగుదలలో ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, బయట పరిస్థితులు ఏ మాత్రము అనుకూలంగా లేకుండా, అక్కడి నుంచి నీకు ఎటువంటి ఆదరణ లేకుండా, ఎటువంటి పరిస్థితులు లేకుండా, నీ మనసు బాగా డిప్రెస్ అయిపోయి, కృంగుదల అంటే ఏమిటండి? సమంగా ఉంటే స్ట్రైట్ గా ఈ విధంగా ఉంటది, కృంగుదల అంటే లోపలికి పోయి ఉంటది. అంటే నీ మానసిక స్థితి లోపలికి వెళ్ళిపోయింది అనమాట, సమంగా లేదు. యు ఆర్ డిప్రెస్డ్. డిప్రెషన్ అంటే ఏంటి? కృంగుదల. ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని తిరిగి శక్తినిచ్చి పైకి లేపేటటువంటి వాడు ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన ఒక వ్యక్తి. నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ యొక్క అంతరంగములో ఆయన పనిచేస్తూ, ఆయన తన వాక్యం ద్వారా నీకు మాట్లాడుతూ, ఆయన నిన్ను పైకి లేవనెత్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము
చదువుకుంటాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని, ఈ ఆత్మ యొక్క తత్వాన్ని ఆయన యేసులో చేసేటటువంటి క్రియను, ఇటువంటి స్వభావాన్ని ఆయన కలగజేస్తాడు రక్షకునిలో. దాని గురించి అక్కడ రాయబడింది. ఆ ఆత్మే, యేసు ప్రభు మీదకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మే నీ మీదకి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి కుమారుడు మీదకి, కుమార్తె మీదకి ఆయన యొక్క ఆత్మ వచ్చి వారిలో నివాసం ఉంటూ వారికి ఏమి కలుగజేస్తుంది అనేక విషయాలు రాయబడ్డాయి. ఒక విషయం మాత్రమే నేను ఫోకస్ చేస్తా. ఆయన ఎటువంటి ఆత్మ అంటే, నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే బలమును కలుగజేసేటటువంటి ఆత్మ. ఆయన ఆలోచనను బలమును కలుగజేసేటటువంటి ఆత్మ. ఎక్కడ కలుగజేస్తాడు? అంతరంగంలో, నీ కడుపులో, నీ హృదయంలో, నీ మనస్సు లోపల, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో పరిశుద్ధాత్మ పనిచేస్తూ నువ్వు మానసికంగా కృంగిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, నాకు మరణము తప్ప ఇంకా ఏ పరిష్కార మార్గము లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తన స్వరము ద్వారా, వాక్యం ద్వారా నీకు ఆయన ఏదో విధంగా నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని ఆయన నిన్నేం చేస్తాడంటే ఆ నిస్పృహ నుంచి పైకి లేవనెత్తుతాడు. మొట్టమొదటిగా మనం ఏం ధ్యానించుకుంటాం? యేసు ఏ మాత్రం కూడా నిరాశకు, నిస్పృహకు లోనైనటువంటి వ్యక్తి కాదు. ఆ విషయము యెషయా గ్రంథము 42:4లో మనం చదువుకున్నాం. ఇప్పుడు యెషయా గ్రంథము 11లో మనం మాట్లాడుకుంటున్నాం. యెహోవా దేవుని యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మ? బలమును కలుగజేసేటటువంటి ఆత్మ. నీ అంతరంగంలో నీకు బలాన్ని, శక్తిని కలిగజేసి విశ్వాసంలో ముందుకు సాగేటట్లు, ఆ దేవుని యొక్క క్రియలు నువ్వు చేసేటట్లు, దేవుని పరిచర్య చేసేటట్లు, నీ జీవితంలో నువ్వు ఆయన చిత్తము చొప్పున ముందుకు సాగున్నట్లు బలాన్ని ఆయన కలిగజేస్తాడు. మొదట దేవుని కుమారుడు చెప్పుకున్నాం. 2 దేవుని యొక్క ఆత్మని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 3 యెషయా గ్రంథం 40లోకి వెళ్దామండి. 28వ ఒకసారి చదువుకుంటాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. దాని మీద మనము ఫోకస్ చేస్తాం. మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన అలసిపోయేటటువంటి దేవుడు కాదు, సొమ్మసిల్లిపోయేటటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నువ్వు ముందుకు సాగలేకపోతూ ఉన్నప్పుడు ఆయన కూడా అబ్బా ఇంతకాలం భరిస్తూ వచ్చాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి వదిలివేసేటటువంటి దేవుడు కాదు. ఆయన విసిగిపోయేటటువంటి దేవుడు కాదు. నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, మన పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు, నువ్వు ముందుకు సాగలేకపోవచ్చు, నువ్వు కృంగిపోవచ్చు, నిస్పృహలో ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం సొమ్మసిల్లడు, దేవుడు మాత్రం అలసిపోడు. ఆయన శక్తి ఎప్పుడు కూడా తరిగిపోదు. నిరంతరము నీ యొక్క జీవితంలో ఆ దేవుడు పనిచేస్తూ ఆయన నీకు శక్తిని కలిగజేసేటటువంటి వాడు, నూతనమైనటువంటి బలాన్ని కలిగజేసేవాడు. ఆ వాక్యము కిందకొస్తే ఏమని చెప్పి రాయబడిందంటే, ఆయన సొమ్మసిల్లడు, అలేడు, ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగిచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు అని చెప్పి ఆయన మీద ఆశ పెట్టుకుని, ఆయన మీద నమ్మకం పెట్టుకొని, ఆయన కోసం ఎదురు చూసేటటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి ఆ వాగ్దానము ఏమిటి అంటే, వారికి నూతనమైనటువంటి శక్తి కలుగుతుంది, వారికి నూతనమైనటువంటి బలము కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఆయన అలసిపోయి సొమ్మసిల్లి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి విడిచిపెట్టేటటువంటి దేవుడు, వెనక్కి మరలేటటువంటి దేవుడు, తొలగిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన హత్తుకుని ఉన్నప్పుడు ఆయన నీ పక్షంగా కార్యము చేస్తాడు. ఆయన నీ పక్షంగా కార్యము చేస్తాడు. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నీ పరిస్థితుల్ని మారుస్తాడు.
అది ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే అపోస్తలైనటువంటి పౌలు ఏమంటాడంటే, మా శక్తికి మించినటువంటి భారము చేత మేము కృంగిపోతుమి. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు బేర్ దట్ బర్డన్ అకార్డింగ్ టు పాల్స్ ఓన్ వర్డ్స్. భరించలేకుండా ఈ భారాన్ని. ఖచ్చితంగా డెత్ ఈజ్ అవైటింగ్ ఫర్ అస్. మా కోసం మరణం ఎదురు చూస్తూ ఉంది. అంత క్రిటికల్ కండిషన్లో పౌలు ఉండేటటువంటి వాడు, అంత సంక్షోభంలో, అటువంటి విపత్కర పరిస్థితుల్లో పౌలు ఉండేటటువంటి వాడు. కానీ ఆయన ఏం చెప్తారంటే, మమ్మల్ని విడిపించాడు ఆయన. దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఇక ముందు కూడా విడిపిస్తాడు. ఇంగ్లీష్లో బాగా రాయబడిందండి, హీ డెలివర్డ్ us, హీ హ్యాస్ డెలివర్డ్ us అండ్ హీ విల్ కంటిన్యూ టు డెలివర్ us. గతంలో విడిపించాడు, ఇప్పుడు విడిపించాడు, ఇక ముందు కూడా విడిపిస్తాడు. పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఎట్లా రాస్తాడండి? He so wonderfully writes that letter. He delivered us, he has delivered us and he will continue to deliver us. ఆ దేవుడు మృతులను సజీవులుగా లేపేటటువంటి దేవుడు. స్టాండర్డ్ ఏమిటండి? మృతులను బ్రతికించగలిగినటువంటి వాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పరలోకంలో ఉండేటటువంటి దూతలు గాని, సెరాఫులు గాని ఎవరు కూడా చనిపోయినటువంటి వాడిని బ్రతికించలేరు. భూలోకంలో ఎంత గొప్ప శక్తివంతుడైనా సరే, చక్రవర్తి అయినా సరే, రాజు అయినా సరే, ఎంత అధికారం కలిగినటువంటి వాడైనా సరే, నాయకుడైనా ఎవరు కూడా చనిపోయినటువంటి వాడిని బ్రతికించలేడు. కేవలము దేవుడు మాత్రమే ఆ శక్తి, ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే బ్రతికించగలడు. అటువంటి దేవుడు మాకు సహాయం చేసి మమ్మల్ని విడిపించాడు. ఆ దేవుడే ఆ మృతులలో నుంచి సజీవుడుగా 3వ దినమున లేచినటువంటి యేసు, చనిపోయి సమాధి చేయబడి మరణముని జయించి తిరిగి లేచి మరణముని జయించి లేచినటువంటి యేసు, మరణముని జయించి తిరిగి లేచినటువంటి యేసు. అంటే మానవులకి ఇంపాసిబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే మరణం. అంటే ఏదైనా చేయొచ్చండి, మనం ఏదైనా మనం చేయొచ్చు, కొన్ని కార్యాలు చేయొచ్చు, శక్తివంతమైనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మానవులు కూడా చేయొచ్చు. బట్ వన్ థింగ్ దే కెనాట్ డూ, they cannot raise the dead. Only God can do that. That is God's prerogative. యేసు చనిపోకముందు నేను లేస్తానయ్యా 3వ దినమున అన్నాడు. అంటే మరణం మీద తన అధికారాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. నేను మరణిస్తాను, కానీ మరణాన్ని జయిస్తాను, మరణంలో నుంచి నేను తిరిగి లేస్తాను. ఆయన మృతుల్లో నుంచి సజీవులుగా లేపేటటువంటి వాడు. ఆయన లాజర్ని మరణం నుంచి లేపినటువంటి వాడు. నాయును విధవరాలి కుమారుని మరణం నుంచి లేపినటువంటి వాడు. యాయిరు కుమార్తెను మరణం నుంచి లేపినటువంటి వాడు. అది స్టాండర్డ్. ప్రమాణం ఏంటి? మృతులను సజీవులుగా లేపగలిగిన. దట్ ఈస్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. బట్ ఫర్ గాడ్, అందరి దేవుళ్ళు కాదండి. రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ సామ్రాజ్యంలో చిల్లర దేవుళ్ళు, చిల్లర దేవతలు చాలా మంది వీధి వీధికి గొంతుకి ఉండేటటువంటి వాళ్ళు, సందుకి ఉండేటటువంటి వాళ్ళు చిల్లర దేవతలు. వాళ్ళు మరణం నుంచి బ్రతికించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కాదు. ఒక్క దేవుడు మాత్రమే. ప్రవక్తలు చూసుకోండి, ఏ ప్రవక్తలైనా చూడండి, ఎవరైనా మరణం నుంచి పైకి లేపారా? ఈ లోకంలో చాలా మంది మేము ప్రవక్తలము, ఆయన చాలా గొప్ప ప్రవక్త అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మరణాన్ని నుంచి లేపినటువంటి ప్రవక్త, మరణాన్ని జయించి లేచినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఒకరిని చెప్పండి మీరు. నేమ్ వన్ పర్సన్ హూ రేజ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డెడ్. ఎవరు లేరు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మృతులను సజీవులుగా లేపేటటువంటి దేవుడి మీద మేము ఆశ పెట్టుకున్నాం. ఈ దినమున నీ యొక్క విపత్కర పరిస్థితుల్లో, నీ యొక్క కృంగుదల్లో, నీ మానసిక కృంగుదల్లో, నీ నిస్పృహలో, నీ నిరాశలో నువ్వు నలిగిపోయి ఉన్నప్పుడు, నాకు ఎటువంటి పరిష్కారం లేనే లేదు, నేను ఇంకా దీంట్లో నుంచి బయటపడలేను అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆదరణ వాక్యం ఏంటంటే, మృతులలో నుంచి సజీవుడిగా లేచినటువంటి యేసు మీద నీ విశ్వాసం నుంచు. మృతులలో నుంచి సజీవుడిగా లేపి తను తన శిష్యులకి కనపరుచుకున్నటువంటి యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను విడిపించగలిగినటువంటి వాడు. 3 విషయాలు నేను మీతో చెప్పాను. ఒకటి, దేవుడైనటువంటి యెహోవా అలసిపోయేటటువంటి దేవుడు కాదు, సమస్యలేటటువంటి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు.
దేవుని కుమారుడు లేదంటే యెహోవా యొక్క సేవకుడు యేసు ఏ మాత్రము కూడా మందగిల్లడు, నలగడు అని చెప్పుకున్నాం. 3 విషయాల్ని చెప్పుకున్నాం. అన్ని కూడా దేవుని గురించే. ఆ యేసు నీతో ఉన్నప్పుడు నువ్వు ఆయన వైపు చూడు. ఆయన నిన్ను విడిపించగలడు, ఆయన నిన్ను పైకి లేపగలడు. నువ్వు దేని వల్ల నిరాశలో ఉన్నావో, నువ్వు దేని వలన మానసికంగా కృంగిపోయి ఉన్నావో, నువ్వు దేన్ని బట్టి ఇంకా నాకు ఏ మార్గము లేదు, అన్ని మార్గాలు మూసుకుపోయినాయి, నాకు ఇంకా ఏ మార్గము లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దేవుడే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేలని ఏర్పాటు చేసి తన ప్రజల యొక్క కాళ్ళకి బురద అంట దాటించుకుపోయినటువంటి దేవుడు. ఆయన మార్గాల్ని తెరవగలడండి. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన మృతుల్ని సజీవులుగా లేపేటట్టు ఏకైక దేవుడు. అందుకనే బైబిల్ సువార్తల్లో మాటి మాటికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుందండి. మీరు ఇతర గ్రంథాలు మీరు చదవండి, మత గ్రంథాలు కావచ్చు, ఏదైనా చదవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి వాస్తవంగా ప్రజలందరి ముందు పబ్లిక్ లో చనిపోయి ప్రభుత్వం చేత ముద్ర వేయబడి ఈయన చనిపోయాడు అని చెప్పి ముద్రించబడి సర్టిఫికెట్ ఇవ్వబడి సమాధిలో పెట్టబడి అందరి ముందు సైనికులు కాపులా గాయబడి ఆ చనిపోయినటువంటి సమాధిలో నుంచి శరీరంతో పైకి లేచినటువంటి వాడు ఒక్క వ్యక్తి చారిత్రక ఆధారాలతోటి నేను చూపించగలరు. పురాణ గాథలు ఉంటాయి. పురాణాలకి ఏమండి హిస్టారికల్ వాల్యూ ఏముండదు. అవి కాల్పనిక సాహిత్యం, కల్పనా కథలు. వాటిని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గొప్పలు తప్పలుగా ఉంటాయండి దేవుళ్ళ గురించి, దేవతల గురించి కల్పనా సాహిత్యంలో. మైథాలజికల్ స్టోరీస్ కొన్ని కొలలు ఉన్నాయి. వాటన్నిటిలో దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, ఇవన్నీ చెప్పుకుంటారు. బట్ దెర్ ఇస్ నో హిస్టారికల్ వాల్యూ ఇన్ దట్. చారిత్రకపరమైనటువంటి ఆ అథెంటిసిటీ అనేటటువంటిది లేదు. యేసు మృతుల్లోంచి పైకి లేచినటువంటి వాడు. ఆయన నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను పైకి లేపి బలం ఇచ్చి ముందుకు నడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఈ దినమున ఎంత విపత్కర పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, శ్రమ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఈ దినమున ఆ యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఆ యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. చెప్పు ఆయనతోటి, నీ మాటలతోటి, నీ హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాటలతో చెప్పు. యేసు, నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, నా పరిస్థితి ఇంత శ్రమలో ఉన్నాను, దీంట్లో నుంచి నేను బయటపడలేను, నాకు ఎటువంటి పరిష్కారము నా మనసుకి రావడం లేదు. నువ్వు మరణము నుంచి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు, మృతులను సజీవులుగా లేపినటువంటి దేవుడు నువ్వు ఒక్కడివే. నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు. నువ్వు ఎవరైనా సరే నువ్వు ఆ ప్రార్థనతోటి దేవుణ్ణి సంధించి వదిలిపెట్టక, ఆ ప్రార్థన విడిచిపెట్టక, ఆ ప్రార్థన ఒకసారి ప్రార్థన చేసి ఆపివేయకు. ఆయన్ని హత్తుకో. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన వచ్చింది ఈ లోకంలోనికి నీకోసమే. ఆయన చనిపోయింది ఈ లోకంలో నీకోసమే. ఆయన శిలువలో పాప శిక్ష భరించింది నీకోసమే. సమాధి చేయబడింది నీకోసమే. మరణంలో నుంచి తిరిగి పైకి లేచింది కూడా నీకోసమే. అన్ని కూడా నీకోసం చేశాడు. కాబట్టి ఆయన నిన్ను తిరస్కరించడు, తృణీకరించడు, తిరస్కారంగా మాట్లాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, చిత్తశుద్ధితో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను విడిపించని అడుగు. నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకో, సమర్పించుకో, లోబర్చుకో. ఆయన నీ జీవితంలో నిన్ను బయటికి తీసుకొని వస్తాడు, నీ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొని వస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలుని ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన సహచరులను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. మోషేకి ఆయన సహాయం చేశాడు, ఏలియాకి ఆయన సహాయం చేశాడు, ఇర్మియాకి ఆయన సహాయం చేశాడు. ఈ ధర్మ తప్పకుండా ఆ యేసు నీకు కూడా సహాయము చేయగలిగినటువంటి దేవుడు, మృతులను సజీవులుగా లేపగలిగినటువంటి దేవుడు ఒక్కడు యేసు. ఆయన మీద నీ నిరీక్షణించు. దేవుని నేను విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక యేసు నామములో ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధముగా జీవించటయే నీ చిత్తము అని నీ వాక్యములో సెలవిచ్చున్నావు. పరిశుద్ధముగా జీవించుటకు నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్నావు. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మమ్మల్ని పిలిచి ఉన్నావు. ఆ పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు వినుచున్నటువంటి ఈ బిడ్డలకు
కావలసినటువంటి కృపను, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, బలమును సమృద్ధిగా దయచేయము. నీ యొక్క వాక్యమును చక్కగా వివేచించేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఈ బిడ్డలని నీ పరిశుద్ధ వాక్యములో నువ్వు కట్టి స్థిరపరిచి తండ్రి, వారు 30 60 100 ఫలించేటటువంటి తండ్రి బిడ్డల వలె వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయించున్నాను. నేను ప్రార్థించుచుండగా తండ్రి, ఎక్కడైతే వారి శరీరంలో అనారోగ్యం ఉందో, బలహీనత ఉందో, అపవాది యొక్క పీడన ఉందో, అపవాది ముళ్ళు ఉందో, దాన్ని నువ్వు యేసు ప్రభు నామమును బట్టి, యేసు ప్రభు నామములో ఆ పీడనని, ఆ ముళ్ళును నువ్వు విరిచివేయము. సాతాను వారి జీవితంలో కట్టినటువంటి బంధకములు యేసు నామములో ఇప్పుడు తెగిపోవునుగాక. వారి శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో, వారి శరీరంలో ఎక్కడైతే సాతాను యొక్క ముళ్ళుందో, ఎక్కడైతే అపవాది క్రియ చేయుచు ఉన్నాడో, దానిని యేసు ప్రభు పరిశుద్ధ నామములో గద్దిస్తూ ఉన్నాను. యేసు ప్రభు పరిశుద్ధ నామములో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు ప్రభు పరిశుద్ధ నామములో తండ్రి, ఆ శరీరంలో ఉండేటటువంటి బలహీనత, నొప్పి, బాధ, వేదన, దుఃఖము యేసు నామములో మా పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు, మా రోగములను, మా వ్యసనములను సహించినటువంటి వాడు. మత్తయి సువార్త 8:17. ఆయన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నదని నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చున్నావు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:24. తండ్రి, నీ బిడ్డలకి ఇప్పుడు విడుదల కలిగిచ్చేయము. శారీరక బలహీనతలతో బాధపడుచున్నటువంటి వారి కోసం నేను ప్రార్థన చేయించున్నాను. అపవాది చేత పీడింపబడుచున్నటువంటి వారికి యేసు నామంలో విడుదల కలుగునుగా. వారి మనస్సులకు తండ్రి, వారి యొక్క శరీరములకు సాతాను కట్టినటువంటి ప్రతి బంధకము యేసు నామంలో తెంచివేస్తున్నాను. యేసు నామంలో ఆ సంఖ్యలను తెంచివేస్తున్నాను. యేసు నామంలో అపవాది క్రియను వారి శరీరంలో లయము చేస్తూ ఉన్నాను. సాతాను పెట్టినటువంటి ముళ్ళును యేసు నామంలో లయము చేస్తున్నాను. తండ్రి, నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకము చేసుకున్నాము తండ్రి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి, యేసు ప్రభువులోని పునరుద్ధాన శక్తి అగ్ని వలె ఈ బిడ్డల మీద ఇప్పుడు కుమ్మరించుము. నీ సన్నిధిలో తండ్రి నాతో కలిసి అంగీకరించి ప్రార్థన చేయించున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను నువ్వు దర్శించి దేవుని యొక్క శక్తి అగ్ని వలె వారి మీద పడున్నట్లు విడుదల చేయుము. యేసు నామంలో అడుగుచున్నాను. మా పాపముల కోసం చనిపోయి లేచినటువంటి వాడు, సమాధి చేయబడినటువంటి వాడు, మరణమును జయించినటువంటి వాడు తండ్రి, ఆరోహండై తండ్రి కుడిపాశమున ఆసీనుడైనటువంటి వాడు, మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి వాడు, తన పరిశుద్ధ రక్తము నీ కరుణాపీఠం మీద ప్రోక్షించి మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మమ్మల్ని నీతో సమాధానపరిచినటువంటి వాడు, ఆ యేసు నామంలో, ఆ యేసు నామంలో ఆ బిడ్డల శరీరంలో ఉండేటటువంటి బలహీనత యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నాయన, మోకాళ్ళల్లో నొప్పులు, నడుముల్లో నొప్పులు, కీళ్లల్లో నొప్పులు, భుజముల్లో నొప్పులు యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామంలో దేవుని యొక్క శక్తి బిడ్డల మీద పడునుగాక. ప్రతి నరము, ప్రతి కీలు, ప్రతి ఎముక యేసు నామంలో నూతన శక్తితో, నూతన బలముతో నింపబడునుగాక. యేసు నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద అగ్నివలె పడునుగాక. యేసు నామంలో సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద పడునుగాక. కళ్ళల్లో బలహీనత కలిగినటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేయించు ఉన్నాను. యేసు నామంలో ఆ కళ్ళల్లో ఉండేటటువంటి బలహీనత, ఆ కళ్ళల్లో ఉండేటటువంటి రోగము, జబ్బు నాయనా తండ్రి, ఆ కళ్ళల్లో నీళ్లు కారడం అనేటటువంటిది, ఆ కళ్ళల్లో ఉండేటటువంటి వ్యాధి యేసు నామంలో
జీవాధిపతి అయినటువంటి యేసు నామంలో ఆ కళ్ళల్లో ఉండే బలహీనత, ఇన్ఫెక్షన్ యేసు నామంలో తొలగిపో, యేసు నామంలో తొలగిపో, యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. పరమ తండ్రి యెహోవా దేవ, సైనసైటిస్ ప్రాబ్లంతో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు నామంలో ఆ బలహీనత వారి శరీరం నుంచి విడిచిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. అక్కడుండే చీకటి యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. తండ్రి, నాయన తండ్రి, అప్పులలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయించు ఉన్నాను. తండ్రి, ఆ బిడ్డలకి నూతనమైనటువంటి ఆదాయ మార్గములను తెరువుము. వారికి కావలసినటువంటి జ్ఞానమును, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును, తండ్రి ఐశ్వర్యమును, ధనమును సంపాదించుటకు కావలసినటువంటి దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క కృపను సమృద్ధిగా ఈ బిడ్డలకి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగి చేయండి. నీ కృపలో ఆ బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. తండ్రి అయ్యా, తమ పిల్లల కోసం, వారి రక్షణ కోసం ప్రార్థన చేయించున్నటువంటి తల్లిదండ్రుల కోసం, ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయించున్నాను. ఆ యవనస్తులు క్రీస్తు ప్రభునందు రక్షింపబడి నీ మార్గంలోనికి వచ్చినట్లు వారి జీవితముల మీద నీ హస్తము వేయుము తండ్రి. యవనస్తులు, వారి యొక్క కుమారులు, కుమార్తెలు క్రీస్తు ప్రభునందు రక్షణలోనికి వచ్చినట్లు వారి మీద నీ హస్తము వేయుము. ఎవరు తప్పిపోకుండా నీ పరిశుద్ధ రాజ్యంలోనికి వచ్చినట్లు వారి మార్గములు నీ స్వాధీనంలో పెట్టుకొని తండ్రి వారిని నీ రక్షణలోనికి నడిపించమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. వివాహముల కోసం అడుగుచున్నటువంటి కుమారులను, కుమార్తెలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నాయన, ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి దేవుడవు, కుటుంబాల్ని కట్టేటటువంటి దేవుడవు, కుటుంబాల్ని నిర్మించేటటువంటి దేవుడవు, వంశాల్ని నిర్మించేటటువంటి దేవుడవు, రాజ్యములు లేవనెత్తేటటువంటి దేవుడవు నువ్వే కదా. ఇదిగో నీ కుమారుల్ని, కుమార్తెల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కోసము అడుగుచున్నటువంటి ప్రతి కుమారుడిని, కుమార్తెని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించేటటువంటి జీవిత భాగస్వాముల్ని, జీవనోపాధి కలిగినటువంటి వారికి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.